అందుకని ఒకళ్ళు తీస్తే నేను అది విడదాను. ఎక్కడికి పోతలే వాళ్ళ లెక్కనే లేదు. ప్రోగ్రామ్ చేసి రేపు వెళ్ళిపోయడం కాదు, రేపు మళ్ళీ నేను ఇక్కడనే ఉంటాను కదా, రేపు నేను చూస్తాను. ఏం లేదు, జనరల్గా వాళ్ళు సైబర్ క్రైమ్ అంటే జనరల్గా ఫ్రాడ్స్ గురించి వాటి గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఆటల విషయంలో అన్ని విషయాలలో చెప్తాను. జనరల్గా నేను పెద్దగా ఏం చెప్పాను, ఈ సర్పంచ్ గారు కూడా చాలా సబ్జెక్టుగా మా గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళ గురించి ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే ఒక్కరోజు కూడా హాలిడే తీసుకోకుండా మేము సర్వీస్ చేస్తామంటే, నిజానికి దసరా రోజు ఎప్పుడన్నా వచ్చిండ్రా మీరు? దీపావళి రోజు ఎప్పుడు పెట్టాము. అసలు మాకు పండుగలు అంటే తెలియదు, మాకు ఆదివారం అంటే కూడా తెలియదు. మాకు నిజంగా సడన్గా వచ్చి కాన్సెప్ట్ వాళ్ళు ఏ వారం అడిగితే చెప్పలేదు. మాకు ప్రతి వారము సోమవారం వర్కింగ్ డే కిందే లెక్క. మాకు ఆదివారాలు ఉన్నాయి. అట్లా చేస్తాం, ఇక మాకు అలవాటు అయిపోయింది, చేస్తూనే ఉన్నాం. వాళ్ళు మంది ఎందుకు అమ్ముతారు క్వశ్చన్స్, బయట మందు తాగుతుంటే పట్టుకుంటే గిట్ట సార్ వదిలేయండి సార్, పెద్ద తప్ప సార్ అది అనుకుంటారు. జనరల్గా మీకు తెలియని విషయం ఏంటంటే, మేము చేసే ప్రతి పని కూడా మీ గురించి కాదా. నా మంత్ని ఒక పర్సన్కి యాక్సిడెంట్ అయితే అతను కాలు తీసేసి, మైనర్ అంటే లైసెన్స్ రాని పిల్లలు పోయి డ్రైవింగ్ చేసి గుద్దుకొని కాలు తీసేసి, అది ఎన్ని రోజుల గాయం మారుతుంది? బాధని మీ ఫ్యామిలీకి మాత్రం ఇస్తారా? ఇంకోటి రెండో థింగ్ సార్, అంత పిల్లలదే తప్పు అది అన్నట్టుగా మాట్లాడతారు కానీ పాపం బాగా యూత్ ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే, నేను కొంచెం రూడ్గా మాట్లాడతాను, అది చాలా తక్కువ మంది తెలుసు. కాకపోతే ఆ రూడ్నెస్లో దాంట్లో కూడా పద్ధతి తప్పదు. మీకు పిల్లల్ని ప్రాపర్గా